ఏప్రిల్ 20వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఇదే. కోట్లు గడించే అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. ఏప్రిల్ నెల 20వ తేదీ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఆ రోజున వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రేపు 20వ తేదీ నుండి కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. వీరికి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అత్యంత అనుకూలమైన ఫలితాలు అయితే సిద్ధిస్తాయి. ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీకు ఊహించని ధనలాభం కూడా కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా విజయాన్ని చూస్తారు. ఈ వృషభ రాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన వస్త్ర లాభాలు కలవు. సూర్య నమస్కారం చేయడం వలన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. శుభదాయకమైన దశ కొనసాగుతుంది. వాణిజ్య అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ధన ప్రవాహం కూడా మీకు పెరుగుతుంది. చురుకైన ఆలోచనతో ముందుకు సాగండి. సమయాన్ని గౌరవించి పనులు పూర్తి చేసి విజయాలను చేకూర్చండి. అంతేకాదు ఈ రాశి వారికి దైవభక్తి పెరిగి ధైర్యాన్ని అందిస్తుంది. కుటుంబ స్నేహితులతో బంధం కూడా బలపడుతుంది. అందరికీ మేలు చేసే పనులు చేయడం ద్వారా కూడా మీరు చక్కటి గౌరవం పొందుతారు. శుభ కార్యక్రమాల సంకేతాలు అయితే ఉన్నాయి. శ్రీ లక్ష్మీ వందనం మీకు శుభదాయకమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు ఈ సమయంలో లభించబోతూ ఉంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు దుర్గామాతను పూజిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది. వీరికి అదృష్ట రంగు తెలుపు. అదృష్టమైన రోజులు బుధ శుక్ర శనివారాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంటుంది. ఈ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే సూచనలు అయితే ఉన్నాయి. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి. ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా మంచి చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఈ తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి. మీ భాగస్వామితో సంబంధం కూడా మృదుమధురంగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించిన శుభవార్తలు అయితే వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే సూచనలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో విద్యార్థులకు పోటీ పరీక్షలలో
మంచి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం కూడా చక్కగా అనుకూలంగా అయితే ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలత ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ పరంగా ఈ నూతన సంవత్సరం చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది. శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో కూడా మీరు ఈ సమయంలో చక్కటి విజయం అయితే సాధిస్తారు. చూశారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఈ విధంగా ఉంటాయి, తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఎటువంటి విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరెప్పుడు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి. రోహిణి నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా నాటకాలు తొలగిపోతాయి. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.